హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం తోషిబా కంపెనీకి చెందిన 4K QLED టీవీని అన్బాక్సింగ్ చేద్దాం. మోడల్ నేమ్ వచ్చేసి 50C450. తోషిబా కంపెనీ టీవీస్ గురించి మాట్లాడితే ఆల్రెడీ మన ఛానల్ ఇంతకుముందు కూడా అన్బాక్సింగ్ చేసాం మనము. ఈ బ్రాండ్ గురించి మాట్లాడినట్లయితే జపాన్లో #1 బ్రాండ్. అంటే ఇక్కడ డిజైన్డ్ బై జపాన్, కాకపోతే మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసుకోవచ్చు ఈ టీవీని. సో మరి టీవీ గురించి మాట్లాడితే 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్ ఈ 3 వేరియంట్లలో ఈ టీవీని మనం కొనుక్కోవచ్చు. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మరి టీవీని ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్లయితే బాక్స్ లో మనకు రిమోట్, దాని తర్వాత దీనికి సంబంధించిన 2 బ్యాటరీస్, స్క్రూస్, యూజర్ మాన్యువల్, పవర్ కార్డ్ తో పాటు టేబుల్ స్టాండ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీనిలో పోర్ట్స్ గురించి మాట్లాడినట్లయితే 3 HDMI పోర్ట్స్ ని ప్రొవైడ్ చేశారు. దానిలో ఒకటి EARC పోర్ట్, దాంతోపాటు 2 USB పోర్ట్స్ అయితే దీనిలో కనిపిస్తున్నాయి. దాంతోపాటు మనకు మిగతావి యాంటీనా పోర్ట్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఏవి పోర్ట్స్ అయినా కానివ్వండి, ఆప్టికల్ పోర్ట్స్ అయినా కానివ్వండి, ఈథర్నెట్, ఇవన్నీ అయితే దీనిలో కామన్గా చూడడానికి కనిపిస్తున్నాయి. అంటే మన కనెక్టివిటీ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి ఇష్యూస్ లేకుండా అన్ని రకాలుగా అయితే మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ గేమింగ్ కన్సోల్ కనెక్ట్ చేసుకుంటారంటే కూడా మనకు దానికి సపరేట్గా HDMI పోర్ట్ ప్రొవైడ్ చేశారు చూసారు. దాని కారణంగా మనకు ఈ వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అయినా కానివ్వండి, దాంతోపాటే మనకు లో లేటెన్సీ అయినా కానివ్వండి, ఇవన్నీ అయితే సాధ్యమవుతాయి. దాని గురించి మనం మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, ఈ టీవీ గురించి మాట్లాడినట్టయితే మనకు బెజిల్లెస్ డిజైన్ కనిపిస్తుంది. చుట్టుపక్కల మనకు బెజిల్స్ అయితే లేవు. కింద మనకు నామమాత్రపు బెజిల్స్ ఉన్నాయి. ప్లస్ ఇక్కడ తోషిబా అని చెప్పేసి బ్రాండింగ్ ఉంది. ప్లస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే సో ఇక్కడ టీవీ టేబుల్ స్టాండ్స్, ప్లస్ ఇక్కడ టీవీ కింద లాస్ట్లో బార్డర్ ఉంది చూసారా, ఇవి రెండు మనకు సేమ్ కలర్లో మ్యాచ్ అయ్యే విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఇది మెటాలిక్ లాగా కనిపిస్తుంది, కానీ కాకపోతే ఇక్కడ మనకు హై క్వాలిటీ ప్లాస్టిక్ని అయితే యూస్ చేస్తారు. దాని కారణంగా మనకు బిల్డ్ క్వాలిటీ అనేది సాలిడ్గా ఉంది. ప్లస్ ఇక్కడ మనము టీవీని సైడ్ నుంచి లేకపోతే బ్యాక్ సైడ్ నుంచి చూసినా సరే దీని యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది సాలిడ్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, మరి టీవీ మొత్తం బూట్ అయిపోయింది. బూట్ అయిన తర్వాత మనకు దీనిలో విడా వాయిస్ చూడడానికి కనిపిస్తుంది. మరి దీని గురించి మాట్లాడినట్టయితే మనకు చాలా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి. సో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు UI చూసినట్టయితే UIలో అన్ని రకాల ఫీచర్స్ అనేవి డైరెక్ట్ మనకి ఇక్కడ నుంచే కనిపించేస్తున్నాయి. అన్ని రకాల యాప్స్ అనేవి ఇక్కడ నుంచే కనిపించేస్తున్నాయి చూడండి. సో వీటన్నిటి మనం ఇక్కడ నుంచే ఓపెన్ చేయొచ్చు. లేదా నాకు రిమోట్లో బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, రిమోట్లో ఏమేమి మనకు OTT యాప్స్ ఉంటాయో, అది సోనీ లివ్ అయినా కానివ్వండి, నెట్ఫ్లిక్స్ అయినా కానివ్వండి, మిగతా వాటి అన్నింటినీ మనము డైరెక్ట్ ఇక్కడ నుంచే ఓపెన్ చేయొచ్చు. దాంతోపాటే ఇంకొక ప్రత్యేకత ఉంది, అదేంటి అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్పుట్ గురించి మాట్లాడంటే డైరెక్ట్ ఇక్కడ మనకు పైన ఇన్పుట్ బటన్ని రిమోట్లో ప్రొవైడ్ చేశారు. దాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మీరు HDMI 1, HDMI 2, HDMI 3 లేదా AV పోర్ట్కి అయినా కనెక్ట్ కావచ్చు. లేదా ఇక్కడ మనకి ఎయిర్ప్లేన్ కూడా ప్రొవైడ్ చేశారు. లేదా మీరు స్క్రీన్ షేరింగ్ చేసుకోవాలి అంటే స్క్రీన్ షేరింగ్ లాంటి ఫీచర్స్ కూడా మనము దీనిలో ఓపెన్ చేసేసుకోవచ్చు. స్క్రీన్ షేరింగ్ కూడా మనకు చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ మనం మొబైల్ తోటి కనెక్ట్ చేసుకున్న తర్వాత మన మొబైల్లో ఉండే ఫొటోస్ని చూసుకోవాలన్నా, లేకపోతే మొత్తానికి మన మొబైల్ని మనం టీవీలో ఆపరేట్ చేయాలన్నా ఇలా మనం స్క్రీన్ షేరింగ్ ఆప్షన్ యూజ్ చేసి మనం ఈజీగా అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక మరి మనం దీని ప్యానల్ గురించి మాట్లాడినట్లయితే దీనిలో మనకు VA ప్యానల్ ప్రొవైడ్ చేశారు కదా. సో A+ గ్రేడ్ ప్యానల్ అయితే వీళ్ళు 8-బిట్ ప్యానల్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనిలో మనకు 60 Hz రిఫ్రెష్ రేట్ చూడడానికి కనిపిస్తుంది. మనం దీనిలో కంటెంట్ గురించి మాట్లాడితే HDR10 చూడొచ్చు, HDR10+ చూడొచ్చు, డాల్బీ విజన్ చూడొచ్చు. ప్లస్ దీనిలో మనకు డాల్బీ అట్మాస్ లాంటి ఫీచర్స్ అయితే చూడడానికి కనిపిస్తాయి. సో ఇది ఒక QLED ప్యానల్. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే మీరు చూడొచ్చు, చాలా క్లియర్ కనిపించేస్తున్నాయి. అన్ని కలర్స్ అనేవి మనకు బాగా కనిపించేస్తున్నాయి. పంచి కలర్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. బ్లాక్స్ అనేవి బాగున్నాయి. ప్లస్ దీనిలో మనకు పిక్చర్ ఆప్టిమైజేషన్ టెక్నాలజీ యూజ్ చేసిన కారణంగా దీనిలో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ చూసామనుకోండి, అంటే ఆ ఆబ్జెక్ట్కి తగ్గట్టు ఆ ఆబ్జెక్ట్ అనేది ఎలా కనిపిస్తే బాగుంటుంది అనేది ఈ పిక్చర్ ఆప్టిమైజేషన్ టెక్నాలజీ అనేది చూసేసుకుంటూ ఉంటుంది. సో దీనిలో మనకు 1 బిలియన్కి పైగా అబో కలర్స్ చూడడానికి కనిపించేస్తాయి. 4K పిక్చర్ అప్ స్కేలింగ్ని దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన కారణంగా మనం ఏదైనా 1080p వీడియోస్ ఉంటాయి చూసారా, దాన్ని మనం ప్లే చేసేటప్పుడు ఇంకొంచెం ఇది అప్ స్కేల్ చేసి చూపిస్తాయి. దాని కారణంగా మనకు 4Kలో చూసిన అనుభూతి అయితే కలుగుద్ది. సో దీనిలో మనకు రెగ్జా ఇంజన్ ZR చిప్ చూడడానికి కనిపిస్తుంది. సో రెగ్జా ఆడియోనే చూడడానికి కనిపిస్తుంది. మరి ఆడియో గురించి మాట్లాడినట్టయితే మనకు దీనిలో 12 వాట్స్ సంబంధించిన 2 స్పీకర్స్ అయితే కనిపిస్తాయి. అంటే 24 వాట్స్కి సంబంధించింది అన్నట్టు. సో మరి మనం ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే బాగుంది. సో దీనిలో మనకు బేస్ అనేది ఎలాగో ఇటువంటి టీవీస్లలో ఎక్కువగా రాదు, కానీ మనం సౌండ్ బార్లు వాటిని కనెక్ట్ చేసుకోవాలి. కానీ నార్మల్గా మీరు టీవీస్ చూసేటప్పుడు ఏమేమైతే మోడ్స్ కావాలి, స్పోర్ట్స్ మోడ్ పెట్టుకునేటప్పుడు డిఫరెంట్ మోడ్స్ పెట్టుకుంటాం చూసారా. సో ఆ మోడ్స్ తగ్గట్టు మనకి ఇక్కడ సౌండ్ అనేది చేంజ్ అయిపోద్ది. సో ఇలానే మనకు పిక్చర్స్లలో కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో దాని కారణంగా మనకు బాగుంటుంది. సో ఇంతకుముందు నేను రెగ్జా ఆడియో చెప్పాను చూసారా. సో ఇది ఎలా పనిచేస్తానంటే, మనకు ఆడియో అనేది మనము యాక్షన్ సీన్ జరిగేటప్పుడు సెంటర్లో కూర్చుంటే ఎటువంటి సౌండ్ అయితే వస్తుందో అలాంటి సౌండ్ అయితే దీనిలో మనకు వినిపిస్తుంది. సో దీనిలో మనకు స్పోర్ట్స్ మ్యాన్ అని చెప్పేసి, గేమ్ మోడ్ ప్లస్ అని చెప్పేసి డిఫరెంట్ మోడ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేసిన కారణంగా మనం ఏ మోడ్లో నచ్చితే సౌండ్ అనేది, లేకపోతే పిక్చర్ కోసం కూడా డిఫరెంట్ మోడ్స్ ఇచ్చారని చెప్పాను కదా. సో ఆ మోడ్లలో పెట్టుకొని పిక్చర్ డిఫరెంట్ బ్రైట్నెస్లలో, కాంట్రాస్ట్లలో కనిపించే విధంగా, అలానే సౌండ్ కూడా డిఫరెంట్గా వినిపించే విధంగా అయితే చేసేసుకోవచ్చు.
ఒకవేళ మీరు గేమింగ్ చేసే వాళ్ళైతే దీనిలో మనకి HDMI 2.1 ఇచ్చిన కారణంగా ఇంతకుముందు నేను వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు ఆటో లో లేటెన్సీతో పాటు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ కూడా ఉంటుంది కాబట్టి మనం గేమింగ్ చేసేటప్పుడు ఆ పిక్చర్ క్వాలిటీ అయినా కానివ్వండి, గ్రాఫిక్స్ అయినా కానివ్వండి ప్రాపర్గా కనిపించే విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ టీవీలో నాకు బాగా నచ్చింది ఏంటి అంటే 2 years వారంటీని ప్రొవైడ్ చేశారు. ప్లస్ ప్రతి టీవీని వీళ్ళు రిగోరియస్ క్వాలిటీ టెస్ట్ని చేసి మన దాకా పంపిస్తారన్నట్టు. అంటే 1200+ పైగా పర్ఫార్మెన్స్ టెస్ట్లు చేస్తారు, 3000 kilometers పైగా ట్రాన్స్పోర్టేషన్ టెస్ట్లు చేస్తారు. అంతేకాకుండా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఎండ్యూరెన్స్ ఉంటుంది చూసారా, అంటే -30°C నుంచి 60°C మధ్యలో కూడా దీన్ని టెస్ట్ చేసిన తర్వాతనే వీళ్ళు ఒక్కొక్క టీవీని మార్కెట్లోకి వదిలేరన్న దాని కారణంగా దీని క్వాలిటీ అనేది మనకు బాగుంటుంది. నెక్స్ట్ ఇంతకుముందు చెప్పినట్టు దీనిలో మనకు VA ప్యానల్ యూస్ చేసేసారు. VA ప్యానల్స్ కారణంగా మనకు బ్లాక్స్ అనేవి బాగా కనిపిస్తాయి. కొంచెం సైడ్ నుంచి చూసినప్పుడు మాత్రమే మనకి VA ప్యానల్స్ బాగా కనిపించవు, కానీ ఫ్రంట్ సైడ్ నుంచి చూసినప్పుడు మాత్రం దీనిలో పిక్చర్ క్వాలిటీ అనేది బాగుంటుంది. ఇందులో కూడా మనకు అదే ఉంది. నెక్స్ట్ ఇక ఆఫర్స్ గురించి మాట్లాడినట్టయితే ఎవరైతే 31st May వరకు ఈ టీవీని కొనుక్కుంటారో వాళ్ళకు 1 year పాటు Disney+ Hotstar అంటే 1499 విలువ చేసే Disney+ Hotstarతో పాటు జియో సినిమా ఫ్యామిలీ ఉంటుంది చూసారా, ప్రీమియం సబ్స్క్రిప్షన్ 1788 రూపాయలు విలువ చేసే ఈ రెండింటిని ఒకవేళ 31st May లోపల కొనుక్కుంటే మనకి దొరుకుద్ది. సో మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు దీనికి సంబంధించిన బయింగ్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఓవరాల్ ఈ టీవీ గురించి మాట్లాడినట్టయితే ఈ బడ్జెట్ ప్రకారం మాత్రం అంటే 32,000 33,000 ప్రైజింగ్లో దొరుకుతూ ఉంటుంది ఇది. సో ఆ ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం ఒక టీవీలో కావాల్సినటువంటి అన్ని రకాల ఫీచర్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అయితే మనం అనుకోవచ్చు. సో అవి అప్స్కేలింగ్ అయినా కానివ్వండి, కనెక్టివిటీ అయినా కానివ్వండి, దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన UI అయినా కానివ్వండి. సో మరి వీళ్ళకి సపరేట్ వీళ్ళకంటూ వీళ్ళు విడావోయస్ అని చెప్పేసి క్రియేట్ చేసుకున్నారు చూసారా. సో అవన్నీ బాగుంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఒక విషయం గురించి చెప్పడం మర్చిపోయాను, దీనికి సంబంధించిన రిమోట్. యాక్చువల్లీ ఇటువంటి రిమోట్ అనేది మధ్యకాలంలో నేను ఎందులో కూడా చూడలేదని చెప్పేసి అయితే అనుకోవచ్చు. మీరు చూసిన తర్వాత కూడా ఒకవేళ మీకు కూడా అదే అనిపిస్తే దానికి రీజన్ ఏంటి అంటే దీనిలో మనకు అన్ని రకాల డెడికేటెడ్ బటన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారన్నట్టు. అంటే ఇప్పుడు మీరు హాట్స్టార్ ఓపెన్ చేస్తారా, లేకపోతే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తారా, సో అలా ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క OTT ప్లాట్ఫామ్స్ ఉంటాయి సరే. సో అలా 12 బటన్స్ని ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ దీనిలో ఇంకొక బటన్ ప్రొవైడ్ చేస్తారు, దాన్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు హాట్స్టార్ కోసం. సో ఈ రిమోట్కి సంబంధించిన ఈ ఫీచర్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అయితే టీవీలో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఈ మధ్యకాలంలో మన టీవీలను వాయిస్ తోటే కంట్రోల్ చేస్తున్నాం కదా, మనకు డిఫరెంట్ వాయిస్ అసిస్టెంట్లు దొరుకుతున్నాయి. అయితే దీనిలో మనకు ఇక్కడ విడా వాయిస్ అసిస్టెంట్ అని చెప్పేసి వీళ్ళకి దొరుకుతుంది. లేదంటే మీకు అది వద్దు అనుకుంటే ఇక్కడ మనము ఇక్కడ అమెజాన్ అయినా సెట్ చేసుకోవచ్చు, లేదా ఇక్కడ గూగుల్ అయినా మనము సెటప్ చేసుకోవచ్చు. సెటప్ చేసుకొని సో ఇక్కడ నుంచి మనం రిమోట్లో ఉన్న ఈ వాయిస్ అసిస్టెంట్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని ప్రెస్ చేసి డైరెక్ట్ మనకు కావాల్సిన ప్రోగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక మనం సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే నాకు సౌండ్ కూడా చాలా లౌడ్గానే అనిపించింది. ఒకవేళ మీరు సౌండ్ బార్ కనెక్ట్ చేసుకోవాలి, ఇంకా ఎక్స్ట్రా బేస్ కావాలి అంటే అది వేరే విషయం లేండి. కాకపోతే వీళ్ళు ప్రొవైడ్ చేసిన బడ్జెట్లో మాత్రం సౌండ్ అనేది నాకు డీసెంట్గా వినిపించింది. ఎలాగో మీరు పిక్చర్ క్వాలిటీ గురించి చూశారు, ఎంత కలర్స్ అనేవి పంచికి కనిపించేస్తున్నాయి, డీప్ బ్లాక్ చూడడానికి కనిపించేస్తున్నాయి, కాంట్రాస్ట్ రేషియో అయినా కానివ్వండి, HDR అయినా కానివ్వండి, అన్నీ మనకు చాలా ప్రాపర్గా కనిపించేస్తున్నాయి. మీకు ఇంకా దూరం నుంచి చూస్తే జనరల్గా మనకు పిక్చర్ క్వాలిటీ అనేది ఎలాగో బాగానే కనిపిస్తాయి. కాకపోతే దగ్గర నుంచి మనం వచ్చి చూసినప్పుడు పిక్సెల్స్ అనేవి బ్రేక్ అవుతూ ఉంటాయి, లేకపోతే మనకు ఇట్లా డాట్స్గా కనిపిస్తూ ఉంటుంది చూసారా. సో అలా కనిపించకుండా ఇక్కడ నేను దగ్గర నుంచి చూసినా సరే క్లియర్గానే కనిపించేస్తుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే మీకు 30,000 దగ్గరలో ఒక టీవీ కావాలి, దానిలో మంచి సౌండ్ ఉండాలి, మంచి పిక్చర్ క్వాలిటీ ఉండాలి, అన్ని రకాల యాప్స్ ఉండాలి, రిమోట్లో అన్ని ఫీచర్స్ ఉండాలి అని అనుకునే వాళ్ళకు ఈ టీవీ అనేది బాగా నచ్చుద్ది. మరి మీకు ఈ టీవీ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో దీని బయింగ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.